టాలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే నటుడిగా ఇళయ దళపతి విజయ్ ఉన్నారు. ఆయన సినిమాలు కూడా చాలా ఈజీగా 200 కోట్ల కలెక్షన్ ని అందుకుంటుంది. మూవీ డిజాస్టర్ అయినా కూడా 200 నుంచి 300 కోట్ల కలెక్షన్ ని సాధించగలిగే ఏకైక హీరోగా సౌత్ లో విజయ్ దళపతి ఉన్నారు. తాజాగా రిలీజ్ అయిన గోట్ మూవీ తప్ప ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు అన్నీ కూడా కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. అయితే తమిళ రాజకీయాల్లోకి విజయ్ అడుగుపెట్టారు. దీంతో సినిమాలు మానేస్తున్నట్లు విజయ్ ప్రకటించారు. తమిళనాడులో మొదటి నుంచి ప్రాంతీయ పార్టీల హవా నడుస్తూనే ఉంటుంది. అలాగే అక్కడ రాష్ట్రాన్ని రూల్ చేసిన ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత సినిమా చరిష్మాతోనే తరువాత రాజకీయాల్లో నాయకులుగా ఎదిగారు. అందుకే అక్కడ సినిమాలకి రాజకీయాలకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. స్టార్ హీరో విజయకాంత్ రాజకీయ పార్టీ పెట్టినా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. ప్రస్తుతం అయితే తమిళనాడు రాజకీయాల్లో పొలిటికల్ స్పేస్ ఉంది. డిఎంకే పార్టీలో స్టాలిన్ మాత్రమే ఇప్పుడు రాష్ట్రంలో చరిష్మాటిక్ లీడర్గా కనిపిస్తున్నారు. అపోజిషన్ లీడర్ పొజిషన్ని భర్తీ చేసే నాయకత్వం అక్కడ లేదు. ఇప్పుడు ఆ స్పేస్ ఇళయ దళపతి విజయ్ తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు. దీనికోసం సినిమాలు పూర్తిగా వదిలేసి రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేయాలని విజయ్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన రాజకీయ పార్టీ గుర్తింపు కూడా లభించింది. విజయ్ ఇంకొక సినిమా మాత్రమే చేస్తానని చెప్పారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో మూవీ ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది. త్వరలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. దీని తర్వాత పూర్తిగా సినిమాలకి ఫుల్ స్టాప్ పెడతానని చెప్పారు. అయితే ఇది సాధ్యమవుతుందా అంటే చెప్పలేమనే మాట వినిపిస్తోంది. ఎంజీఆర్, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా కొంతకాలం గ్యాప్ తీసుకున్నా మరలా కొన్ని సినిమాలు చేశారు. అలాగే తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు స్వస్తి చెప్పి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాలు చేశారు. 10 ఏళ్ల తర్వాత మరలా తిరిగి పునరాగమనం చేశారు. తమిళనాట కమల్ హాసన్ కూడా రాజకీయ పార్టీ పెట్టి కొంతకాలం సినిమాలకి గ్యాప్ ఇచ్చారు. మరలా తిరిగి సినిమాలు స్టార్ట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ స్థాపించిన తర్వాత అజ్ఞాతవాసి చివరి సినిమా అని ప్రకటించారు. మరలా మూవీస్ చేయనని చెప్పారు. అయితే వకీల్ సాబ్ సినిమాతో పునరాగమనం చేశారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. విజయ్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఓ 2-3 సినిమాలకి దూరంగా ఉండొచ్చు. ఒకవేళ గెలిచి అధికారంలోకి వస్తే సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. లేదంటే తిరిగి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. రాజకీయ పార్టీని నడపాలంటే కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. దానికోసమైనా మరలా విజయ్ సినిమాలు చేసే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. 2 ఏళ్లలో రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ఏ మేరకు సత్తా చాటుతుంది అనేది ఆయన సినీ కెరియర్ని డిసైడ్ చేస్తుందనే మాట వినిపిస్తోంది.